అల్లూరి సీతారామరాజు అన్నది ఒక పేరు కాదని అది ఒక సమూహ శక్తి, స్వతంత్ర సంగ్రామ బేరీ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి చిత్రపటానికి ఎమ్మెల్యే దగ్గుబాటి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మన్యం వీరుని స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఎంపీ నిధుల్లో 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా వారికి ఖర్చు పెట్టేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. బుక్కరాయ సముద్రంలో 4 కోట్లతో గురుకుల పాఠశాల నిర్మించామన్నారు. మున్సిపాలిటీలో ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కల్పించాలని కోరానని, ఇది వచ్చే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా గొప్ప దినం. దేనికంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం. అంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక శక్తి. మనం ఈయన మరణం లేని ఒక విప్లవకారుడు. అలాగే ఆయన విప్లవీరుడు, తెలుగు జాతి ముందు బిడ్డ. బ్రిటిషర్లని గడగడలాడించి వారు గుండెల్లో రైలు పరిగెత్తించినట్టు వీరపుత్రుడు. అలాగే అల్లూరు పేరు చెప్తే ఈ రోజు కానీ మన్యం పులకరిస్తుంది. అలాగే ఉప్పొంగే అవకాశానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే తెల్లవాడి కబంధ హస్తాల్లో భరతమాత కన్నీళ్లు పెడుతున్న రోజుల్లో, భారతంలో స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అడవుల్లో ఒక అగ్నికురం పుట్టినరోజు ఈ రోజు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. 25 లక్షలు ఎవరి సంవత్సరం ఎంపీ ల్యాండ్స్ నుంచి పక్క తీసి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి, అలాగే 4 కోట్ల రూపాయలతో బుక్కరాయ సముద్రంలో ఎస్సీలకి ప్రత్యేకమైన ఫండ్స్ తో ఒక గురుకుల పాఠశాల గాని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చేయడం జరుగుతుంది. అలాగే సోదరులు కొంతమంది కొన్ని విషయాలు దృష్టి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఏవైతే మీరు ఈ దృష్టి తీసుకొచ్చారో అది ముఖ్యంగా మున్సిపాలిటీలో ఏదైతే రిజర్వేషన్స్ అడిగారో దాన్ని కానీ ఆ కౌన్సిల్లో కానీ తీసుకొచ్చేసి 7% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా అమలయ్యేటట్లుగా తీసుకుంటారని చెప్పేసి